గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ప్రీవియస్ వీడియో చూసారమ్మా. ప్రీవియస్ వీడియోలో నేను మీకు డిస్కౌంట్స్ వరకు చెప్పాను కదా. సో మనం ఎక్కడి వరకు చెప్పుకున్నాం? డిస్కౌంట్ ఇంట్రడక్షన్ ఇచ్చాను కదా చిల్డ్రన్. సో ఈ డిస్కౌంట్లో మనకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ మనం చెప్పుకుందాం. అలాగే దానితో పాటు డిస్కౌంట్స్ యొక్క ఫార్ములాస్ ఉంటాయి కదా, ఆ ఫార్ములా అంటే డిస్కౌంట్ ఇస్తే మనం ఫైండ్ అవుట్ చేయాలి అనేది ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములాస్ మనం చెప్పుకుందాం, ఓకేనా? సో ఫస్ట్ అసలు డిస్కౌంట్ అంటే ఏంటి అనేది చూద్దాం. సపోజ్ ఒక షాపింగ్ మాల్కి వెళ్ళామనుకోండి. షాపింగ్ మాల్కి కానివ్వండి, సూపర్ మార్కెట్కి కానివ్వండి, ఎక్కడికన్నా వెళ్తే అక్కడ మనం ఎక్కువగా డిస్కౌంట్లు చూస్తూ ఉంటాం, ఓకేనా? సో షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు కానివ్వండి, లేకపోతే నెక్స్ట్ సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు కానివ్వండి, అక్కడ మనకి డిస్కౌంట్ ఇస్తారు. ఎలా ఇస్తారు అని అంటే, ఏదైనా ఒక ఐటెం తీసుకున్నాం అనుకోండి. సపోజ్ ఇక్కడ ఒక డ్రెస్ తీసుకున్నాం అనుకోండి. ఆ డ్రెస్కి 20% డిస్కౌంట్ అన్నాడు అనుకో. ఇక్కడ డ్రెస్ కాస్ట్ 500 రూపీస్ అనుకుందాం. ఇది ఎంఆర్పి. డ్రెస్ కాస్ట్ ఎంఆర్పి 500 రూపీస్. నీకు డిస్కౌంట్ 20% ఇస్తున్నాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి చిల్డ్రన్, డిస్కౌంట్ అనేది మనకి పర్సంటేజ్లోనే చూపిస్తారు. సో పర్సంటేజ్లోనే చూపిస్తారు అంటే మనకి టోటల్ అమౌంట్ ఎంత ఉంటుందో తెలియదు కాబట్టి, ఏ ఐటెంకైనా కానీ అది ఎంఆర్పి రేటు ఎంత అనేది మనకి క్లారిటీగా తెలియదు కాబట్టి, ఆ ఎంఆర్పి ఎంతైనా సరే దానికి ఇంత పర్సంటేజ్ అని చెప్పేసి పర్సంటేజ్లో మనకి డిస్కౌంట్ ఇస్తారు అనమాట. ఇక్కడ ఎంఆర్పి అంటే మీకు తెలుసు. ఎంఆర్పి అంటే సపోజ్ ఏదైనా ఒక మనము ఏ ఐటెం తీసుకున్నా కానీ దానికి ఎంఆర్పి అని దాని రేట్ ఉంటుంది. ఎంఆర్పి అంటే మ్యాక్సిమం రీటైల్ ప్రైస్. మ్యాక్సిమం రీటైల్ ప్రైస్ అంటే మార్కెట్లో ఇది 500 రూపాయలకి అమ్ముతారు. ఎక్కడికి వెళ్ళినా కానీ మార్కెట్లో దీని రేట్ ఎంత అంటే 500 రూపీస్. కానీ నా షాప్కి వస్తే మీకు 20% డిస్కౌంట్ ఇస్తా అన్నట్టుగా ఆ షాప్ వాడు మనకి డిస్కౌంట్ ఇస్తారు అనమాట, ఓకేనా? ఆ షాప్ కీపర్ మనకి డిస్కౌంట్ ఇస్తారు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? డిస్కౌంట్ అంటే ఏంటి? యాక్చువల్గా ఉన్నటువంటి ఎంఆర్పి ప్రైస్ని రెడ్యూస్ చేసి ఇవ్వడమే డిస్కౌంట్. సో ఇప్పుడు మనం 20% ఎంత అనేది కనుక్కొని దాన్ని మనం రెడ్యూస్ చేసి దానికి తగ్గటువంటి అమౌంట్ ఇచ్చేస్తే దాన్ని మనము ఇక్కడ మనకి మ్యాక్సిమం కనిపించేటువంటి ఏమేంటి, మనకి ఎంఆర్పి కనిపిస్తుంది, డిస్కౌంట్ కనిపిస్తుంది కదా. సో డిస్కౌంట్ ఎంఆర్పి అనేవి రెండు మనకి క్లారిటీగా కనిపిస్తుంది. అంటే డిస్కౌంట్ అనేది మనం ఎలా కనుక్కుంటాము అని అంటే, డిస్కౌంట్ని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఒక ఫార్ములా ఉంది. అదేంటి అంటే, ఎంఆర్పి అంటే ఏంటి? మార్కెట్ ప్రైస్. చెప్పాను కదా, మ్యాక్సిమం రీటైల్ ప్రైస్. దాన్ని మనము మార్కెట్ రేట్ అది అని అర్థం, ఓకేనా? మనకి ఎక్కువగా వినిపించేటువంటి వర్డ్స్ ఏంటి అంటే ఎంఆర్పి. అంటే దాన్ని ఎంపీ అని కూడా అనవచ్చు. ఎంపీ, డిస్కౌంట్, ఈ రెండు ఎక్కువగా కనబడతాయి. ఎప్పుడైనా డిస్కౌంట్ పర్సెంటేజ్లో ఇస్తాను కాబట్టి పర్సెంటేజ్ అనేది ఎప్పుడు దేనికి చూపిస్తాము? పర్ 100కి అని చెప్పాను నేను కదా. పర్సెంట్ అంటే సెంట్ అంటే 100 అని నేను పర్సెంటేజ్ మీకు ఇంట్రడక్షన్ ఇచ్చేటప్పుడే చెప్పాను. పర్సెంట్ అంటే 100కి అని. ఏదైనా సరే పర్సెంటేజ్ తీసేసేటప్పుడు 100కే తీస్తాడు, అది గుర్తుపెట్టుకోండి. పర్సెంటేజ్ అనేది 100కే తీస్తాడు. సో ఇక్కడ మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ పేజ్ నెంబర్ 106లో ఒక బైసికిల్ ఉంది, చూసారా? ఏ సైకిల్ ఈజ్ మార్కెట్ 3600 రూపీస్. ఒక
సైకిల్ ఉంది. ఆ సైకిల్ యొక్క మార్కెట్ రేటు అంటే ఎంపీ మార్కెట్ రేటు ఎంత అంటే 3600 రూపీస్ అండ్ సోల్డ్ ఫర్ సెల్లింగ్ ప్రైస్ అన్నమాట. ఇది సోల్డ్ ఫర్ 3312. వాట్ ఈస్ ద డిస్కౌంట్ అండ్ డిస్కౌంట్ పర్సంటేజ్? ఎంత డిస్కౌంట్ ఇచ్చిండు, ఆ డిస్కౌంట్ యొక్క పర్సంటేజ్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా? సో ఇప్పుడు మనకి డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు అనేది మనకి ఎలా తెలుస్తుంది? సో మార్కెట్ ప్రైస్, డిస్కౌంట్, సెల్లింగ్ ప్రైస్ ఈ మూడు మనకి మెయిన్ అనమాట. ఈ మూడిట్లో ఏవైనా రెండు వాల్యూస్ ఇస్తాడు. ఈ రెండు వాల్యూస్ ఇచ్చి మూడో దాన్ని ఫైండ్ అవుట్ చేయమంటాడు. లేకపోతే ఈ రెండు వాల్యూస్ ఇచ్చి మూడో దాన్ని ఫైండ్ అవుట్ చేయమంటాడు. లేదంటే ఈ రెండింటి వాల్యూస్ ఇచ్చి దీన్ని ఫైండ్ అవుట్ చేయమంటాడు. మొత్తానికైతే ఏవైనా 2 వాల్యూస్ ఇస్తాడు. ఒక వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫార్ములా ఉండాలి. ఇక్కడ చూడండి, బైసికల్ యొక్క ఎంఆర్పి రేట్ ఇచ్చాడు. వాడు డిస్కౌంట్ తీసేసి ఇచ్చిన రేటు అంటే సెల్లింగ్ చేసిన రేట్ ఇచ్చిండు. ఇప్పుడు మనకి డిస్కౌంట్ కావాలి. ఎలా వస్తుంది? ఎంఆర్పిలో నుంచి ఎస్పీని తీసేస్తే మనకి డిస్కౌంట్ వస్తుంది కదా. సో మనకి ఇక్కడ డిస్కౌంట్ ఫార్ములా వచ్చేస్తుంది. చూడండి, డిస్కౌంట్కి ఫార్ములా ఏంటి అని అంటే డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్స్ మార్కెట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. దిస్ ఈజ్ ద ఫార్ములా ఆఫ్ డిస్కౌంట్. ఓకేనా చిల్డ్రన్? సో దీన్ని మీరు ఏం చేయాలి, నోట్బుక్లో రాసుకొని అలా ఒక బాక్స్ ఇవ్వండి. అంటే ఫార్ములా ఒక దగ్గర ఉంటే మీకు ఎప్పటికైనా గుర్తొస్తుంది అనమాట. మరి డిస్కౌంట్ పర్సంటేజ్ కూడా కనుక్కోమన్నాడు. సో ఇప్పుడు మనకి డిస్కౌంట్ ఎంతో కనుక్కోవాలి. ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ ఎంపీ ఎంత ఉంది? ఎంపీ 3600 రూపీస్ ఉంది. 3600 రూపీస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ ఎంత? 3312 రూపీస్. ఇప్పుడు రెండింటిని సబ్ట్రాక్షన్ చేయండి. 3600లో నుంచి 3312 రూపీస్ మనం సబ్ట్రాక్షన్ చేస్తే 10 - 2 8, హియర్ 9, 9 - 1 8, హియర్ 4, 4 - 3 1. సారీ, ఇక్కడ 5 ఉంటుంది కదా. 5 - 3 2, 3 - 3 0. అంటే 288 రూపీస్ డిస్కౌంట్ అనమాట. సో వీ గెట్ 288 రూపీస్. దిస్ ఈస్ ద డిస్కౌంట్. మరి డిస్కౌంట్ పర్సంటేజ్ కూడా అడిగాడు కదా. ఇప్పుడు మనం డిస్కౌంట్ పర్సంటేజ్ చూద్దాం. డిస్కౌంట్ పర్సంటేజ్ కనుక్కోవాలంటే ఎప్పుడైనా డిస్కౌంట్ పర్సంటేజ్కి కూడా మనం ఇప్పుడు ఫార్ములా చూసుకుందాం. డిస్కౌంట్ పర్సంటేజ్కి ఫార్ములా తీసుకోవాలంటే ఫస్ట్ ఏముండాలి? ఇక్కడ డిస్కౌంట్ ఉండాలి. డిస్కౌంట్ పర్సంటేజ్కి మనకి డిస్కౌంట్ ఉండాలి. నెక్స్ట్ బై ఏముండాలి అంటే ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఉండాలి. మార్కెట్ ప్రైస్ ఇంటూ 100. ఓకేనా చిల్డ్రన్? సో డిస్కౌంట్ మీద ఇక్కడ ఇదొక ఫార్ములా. మనకి డిస్కౌంట్ మీద ఇదొక ఫార్ములా. డిస్కౌంట్ ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. ఓకేనా? సో ఇదొక ఫార్ములా. ఎంపీలో నుంచి ఎస్పీని తీసేస్తే మనకు కావాల్సినటువంటి డిస్కౌంట్ వస్తుంది. నెక్స్ట్ ఈ డిస్కౌంట్కి పర్సంటేజ్ని ఫైండ్ అవుట్ చేయాలంటే డిస్కౌంట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ డిస్కౌంట్ బై మార్కెట్ ప్రైస్ ఇంటూ 100. మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఎప్పుడైనా మనం డిస్కౌంట్ పర్సంటేజ్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఖచ్చితంగా మార్కెట్ ప్రైసే ఉండాలి. సెల్లింగ్ ప్రైస్ తీసుకోకూడదు. అది గుర్తుపెట్టుకోండి. మార్కెట్ ప్రైస్ ఉంటేనే మనకి డిస్కౌంట్ పర్సంటేజ్ అనేది వస్తుంది. ఓకేనా? సో డిస్కౌంట్ పర్సంటేజ్ రావాలి అంటే ఖచ్చితంగా వి నీడ్ మార్కెట్ ప్రైస్. సో ఇప్పుడు మనము ఇక్కడ మనకి పర్సంటేజ్ కనుక్కున్నాం. డిస్కౌంట్ ఎంత? 288 రూపీస్ బై మార్కెట్ ప్రైస్ ఎంత? 3600 ఇంటూ 100. ఎప్పుడైనా పర్సంటేజ్ చేయాలంటే ఇంటూ 100 చేయాలి కదా, అందుకని ఇంటూ 100 చేశాను. ఇక్కడ 1010 gets cancelled. Here also 1010 gets cancelled. Remaining 288/36.
ఇప్పుడు ఈ రెండు 2 టేబుల్ కటింగ్ పోతాయి కదా, కట్ చేద్దాం. 2 8 36, 2 1 2 4 2 4, మళ్ళీ 2 టేబుల్ 2 9 2 7 2 2, మళ్ళీ 9 టేబుల్ 9 1 9 8 72, దెన్ 8%. చూసారా ఎంత పర్సెంటేజ్ ఇచ్చాడంట? 8% ఇచ్చిందంట. అంటే మార్కెట్ ప్రైస్ ఆల్రెడీ 3600 రూపీస్ ఉంటే దానికి 8% డిస్కౌంట్ ఇచ్చి సెల్లింగ్ చేసింది. సోల్డ్ చేస్తే ఎంత పడుతుంది మనకి? 3312 రూపీస్ పడింది అనమాట. ఓకేనా? డిస్కౌంట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఇలా చూసుకోవాలి. క్లియర్ కదా చిల్డ్రన్? సో ఇప్పుడు మీరు ఈ ప్రాబ్లం అంతా ఎక్కించుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఎలా చేయాలి అనేది తెలియడానికి నేను మీకు చెప్పాను. మీరు చేయాల్సింది ఏంటి అని అంటే ఓన్లీ ఈ 2 ఫార్ములాస్ని నోట్స్లో రాసుకోండి. ఓకేనా? ఏం చేస్తారంటే ఫైండింగ్ డిస్కౌంట్ అని హెడ్డింగ్ పెట్టుకోండి. ఫైండింగ్ డిస్కౌంట్ అని హెడ్డింగ్ పెట్టుకొని ఫైండింగ్ డిస్కౌంట్ అని హెడ్డింగ్ పెట్టుకొని ఈ 2 ఫార్ములాస్ మీరు నోట్బుక్లో రాసుకోండి నీట్గా. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఫార్ములా, దిస్ ఈజ్ ద సెకండ్ ఫార్ములా. ఈ 2 ఫార్ములాస్ని నీట్గా రాసుకోండి. Discount is equal to market price minus selling price. Discount percentage is equal to discount by market price into 100. Clear కదా children? Okay. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే పక్కన పేజీలో ట్రై దిస్ మనం ఆల్రెడీ నిన్న చేసేసాం కదా, ఎలా చేయాలి అనేది నేను చెప్పాను. సెల్లింగ్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయమన్నాను. రిమైనింగ్ 2 కూడా మీకు హోంవర్క్ ఇచ్చేసాను. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ పర్సంటేజ్ ఉందమ్మా, ఎస్టిమేషన్ ఇన్ పర్సంటేజెస్ అదొకటిను, ప్రాఫిట్ అండ్ లాస్ ఉంది. ఈ ప్రాఫిట్ అండ్ లాస్ ఇవన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇవన్నీ మనకి ఫార్ములాస్ ఇవన్నీ వస్తే డైరెక్ట్గా మనకి నెక్స్ట్ 5.2లోకి ఎంటర్ అయిపోవచ్చు. అలాగే సేల్స్ ట్యాక్స్ అండ్ వాల్యూ, వ్యాట్, జిఎస్టీ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మనకి 5.2లోకి ఎంటర్ అవ్వడానికి ముందే ఇవన్నీ మనం నేర్చుకోవాలన్నమాట. వ్యాట్, జిఎస్టీ, సేల్స్ ట్యాక్స్, నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్, ఎస్టిమేషన్ పర్సంటేజెస్ ఇవన్నీ. చూడండి చిల్డ్రన్, ఇక్కడ ఎస్టిమేషన్ ఇన్ పర్సంటేజెస్ అనేది ఒక చిన్న సబ్ టాపిక్ ఉంది, అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఎస్టిమేషన్ ఇన్ పర్సంటేజెస్. ఎస్టిమేషన్ ఇన్ పర్సంటేజెస్ చూడండి, ఇక్కడ యువర్ బిల్ ఇన్ ఏ షాప్ ఈస్ 477.80 and the shopkeeper gives discount percentage is equal to 15%. How would you estimate the amount to be paid? ఏమంటున్నాడంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక షాప్కి వెళ్ళారు మీరు. ఒక షాప్కి వెళ్తే బిల్లు 477 రూపీస్ అయింది. దీనికి వాడు 15% డిస్కౌంట్ ఇచ్చిండు. అయితే నువ్వు ఎంత పే చేస్తావు అంటున్నాడు. సో మనం ఇక్కడ డైరెక్ట్గా పాయింట్లో పైసాస్తో సహా మనము పర్సంటేజ్ చేయాలంటే కష్టం కదా. సో అంటే చేయొచ్చు, కాకపోతే ఇంకా పైసాస్ని కూడా మనము పర్సంటేజ్ చేస్తే ఇంకా స్మాలెస్ట్ ప్రైస్ వస్తుంది. పైసాస్ కంటే స్మాలెస్ట్ ప్రైస్ ఏముంటుంది? ఏముండదు కదా. అప్పుడు ఏం చేయాలి? మనము దాన్ని ఎస్టిమేషన్ వేసుకోవాలి. ఫస్ట్ ఎస్టిమేషన్ అంటే సపోజ్ ఇప్పుడు
477.80 రూపీస్ ఉందమ్మా. దీనికి మనము రౌండింగ్ ఫిగర్ రాసుకోవాలి. రౌండింగ్ ఫిగర్స్ అంటే మీకు గుర్తుందా, రౌండింగ్ నెంబర్స్ అనే ఒక టాపిక్ ఉంటుంది, దాన్ని మనము గుర్తు తెచ్చుకోవాలి. ఇక్కడ తెచ్చుకుంటే ఇప్పుడు 477.80 పైసాని మనం ఏం చేద్దామంటే డైరెక్ట్గా రౌండ్ ఫిగర్లోకి రాసుకుందాం. రౌండ్ ఫిగర్లోకి రాసుకుంటే నియరెస్ట్ వన్స్ తీసుకుంటే, అంటే నియరెస్ట్ వన్స్ అంటే ఇక్కడ, సో వన్స్ కంటే ముందున్న నెంబర్ 5 కంటే ఎబవ్ ఉంది. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఒక నెంబర్ యాడ్ అవుతుంది. ఓకేనా, ఒక నెంబర్ యాడ్ అయితే ఎంత అవుతుంది, 478 రూపీస్ అవుతుంది. నియరెస్ట్ టెన్స్ తీసుకున్నాం అనుకో, దీనికంటే 5 కంటే నియరెస్ట్ టెన్స్కి ముందున్న నెంబర్ 5 కంటే ఎబవ్ ఉంది కాబట్టి ఇక్కడ ఒక నెంబర్ యాడ్ అవుతుంది, 480. సో 480 రూపీస్ అనేది రౌండింగ్ ఫిగర్ అవుతుంది. ఎందుకు టీచర్ 478 తీసుకోవచ్చు అంటే అది కూడా చిల్లరే. చూడండి మీరు ఇక్కడ 78 రూపీస్ అంటే అది కూడా చిల్లరే. రౌండింగ్ ఫిగర్స్ అంటే ఎప్పుడైనా కానీ వన్స్, టెన్స్, హండ్రెడ్స్ తీసుకుంటారు. అప్పుడు వన్స్ ప్లేస్లో జీరోలు, లేకపోతే టెన్స్ ప్లేస్లో జీరో, లేకపోతే హండ్రెడ్స్ ప్లేస్లో జీరో అలా వస్తాయి అన్నమాట. అంటే డైరెక్ట్గా నోట్లేక చిల్లర అనేది ఉండదు. రౌండింగ్ నెంబర్స్ అంటే మీనింగే అది. చిల్లర అనేది ఉండదు. 2 రూపాయలు, 3 రూపాయలు, 8 రూపాయలు, 6 రూపాయలు అలాంటి చిల్లర అనేది ఉండదు. ఇక రౌండింగ్ ఫిగర్ అని అంటే టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్లోనే ఉంటుంది. చిల్లర అనేది మీకు కనిపించదు. సో ఇక్కడ మనము డెసిమల్ పాయింట్కి యువతలో ఉన్న నెంబర్ని మనం తీసుకుంటే 478 రూపీస్ వచ్చింది. మరి ఇది కూడా చిల్లరలాగే ఉంది కదా, 78 రూపీస్ అంటే చిల్లరలాగే ఉంది కదా. కాబట్టి మనం ఏం చేయాలి, నియరెస్ట్ టెన్స్ తీసుకోవాలి. నియరెస్ట్ టెన్స్ తీసుకుంటే వన్స్ ప్లేస్లో 8 ఉంది కాబట్టి ఒకటి యాడ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, 480 అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఒక నెంబరు యాడ్ అయింది అన్నమాట. టెన్స్ ప్లేస్లో ఒక నెంబర్ యాడ్ అయింది కాబట్టి 480 రూపీస్. ఇప్పుడు నీకు కరెక్ట్గా చేంజ్ అనేది లేకుండా 480 రూపీస్ వచ్చింది. అంటే ఇప్పుడు నీ బిల్లు 480 రూపీస్ అన్నట్టు. దానికి వాడు ఏం చేశాడు, 15% డిస్కౌంట్ ఇచ్చిండు. అంటే మనం ఎంత తగ్గించి ఇవ్వాలి, సో ఫస్ట్ 15% డిస్కౌంట్కి ముందు ఎంత అమౌంట్ అవుద్దో కనుక్కోవాలి. సో ఇప్పుడు డిస్కౌంట్ 15% కాబట్టి, డిస్కౌంట్ పర్సెంటేజ్ 15% కాబట్టి మనకి డిస్కౌంట్ ఎంతో కనుక్కోవాలి. డిస్కౌంట్ ఎంత అవుద్ది, 15% ఆఫ్ 480 రూపీస్. దెన్ 15/100 అంతే కదా చిల్డ్రన్. హాఫ్ మీన్స్ ఇంటూ 480. కట్ చేయండి అమ్మా. కట్ చేస్తే 5 టేబుల్లో 5 3s are 15. నెక్స్ట్ 5 2s are 10, 5 0s are 0. నెక్స్ట్ 0 0 gets cancel. Remaining 2 1s are 2, 2 2s are 2 4s are. సో 3 into 24. ఇప్పుడు చూడండి 24 3s are 72 రూపీస్ మనకి డిస్కౌంట్ వస్తుంది. ఓకేనా, 72 రూపీస్ డిస్కౌంట్ వస్తే ఆ 72 రూపీస్ని మనం తగ్గించామనుకో, తగ్గిస్తే ఇక్కడ ఇది కూడా ఎస్టిమేషన్ తీసుకున్నాం అనుకో, అంటే 70 రూపీస్ అన్నట్టు ఎస్టిమేషన్ వేసుకుంటే. ఓకేనా, ఎస్టిమేషన్ వేసుకుంటే అంటే చిల్లర అనేది లేకుండా, ఎస్టిమేషన్ అనేదే మీనింగ్ అది కదా. ఎస్టిమేషన్ అంటేనే మీనింగ్ అది ఏంటి, చిల్లర అనేది లేకుండా అని. ఇప్పుడు మరి 72 రూపీస్ తీసుకున్నాగా, ఈ 72 రూపీస్లో నియరెస్ట్ టెన్స్ తీసుకుంటే ఇక్కడ 2 ఉంది. 5 కంటే బిలో ఉన్న ఇక్కడ ఏ నెంబర్ ఉంటే ఆ నెంబరే వస్తుంది. యాడ్ అవ్వాల్సిన నెంబర్స్ ఏముండవు కాబట్టి ఎస్టిమేషన్ ఆన్సర్ ఈజ్ 70 అంటే 70. సో ఇప్పుడు ఈ 70ని మనం ఏం చేయాలి, 480లో నుంచి సబ్ట్రాక్షన్ చేయాలి. డిస్కౌంట్ తీసేయాలి కదా. ఎంపీలో నుంచి మనం డిస్కౌంట్ తీసేస్తే ఎంత మిగులుతుంది, 410 రూపీస్. అంటే మొత్తం షాపోడికి 410 రూపీస్ పే చేస్తే సరిపోతుంది అన్నమాట. అది లెక్క. ఇదే ఎస్టిమేషన్ పర్సంటేజ్. అంటే మనము ఇచ్చినటువంటి అమౌంట్ అది ఇది ఎంఆర్పి అనుకున్నాం అనుకో, ఈ ఎంపీని అంటే మార్కెట్ ప్రైస్ని ఫస్ట్ ఎస్టిమేషన్ వేసుకోవాలి. ఎస్టిమేషన్ వేసుకున్న తర్వాత డిస్కౌంట్ ప్రైస్ కనుక్కోవాలి. డిస్కౌంట్ ప్రైస్ కనుక్కున్న తర్వాత ఆ వచ్చిన డిస్కౌంట్ కూడా చేంజ్ అన్నమాట. దీన్ని కూడా రౌండింగ్ ఫిగర్ వేసి ఆ రౌండింగ్ ఫిగర్ని మనం ఎంపీలో నుంచి డిస్కౌంట్ తీసేస్తే కావాల్సినటువంటి సెల్లింగ్ ప్రైస్ వస్తుంది అన్నమాట. ఓకేనా, ఇక్కడ ప్రైస్, సెల్లింగ్, మార్కుడు, డిస్కౌంట్ ఇవన్నీ కొంచెం వర్డ్స్ కన్ఫ్యూజన్గా ఉంటాయి. మీరేం కన్ఫ్యూజన్ అవ్వద్దు, లెక్క చేస్తున్న కొద్దికి ఈజీగా వస్తూ ఉంటుంది. ఓకేనా, మీకు ఫస్ట్ అండర్స్టాండ్ అయితే చాలు. ఎస్టిమేషన్ పర్సంటేజెస్ అనేవి అర్థమైనాయి కదా.
రైట్, నేను ఈరోజు ఇప్పుడు మళ్ళీ మీకు ప్రాఫిట్ అండ్ లాస్ గురించి చిన్న ఇంట్రడక్షన్ లాగా క్లాస్ ఇస్తాను. ఇవన్నీ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాబ్లంలోకి ఎంటర్ అయిపోదాం. క్లియర్ కదా చిల్డ్రన్? నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్. ప్రాఫిట్ అండ్ లాస్. ప్రాఫిట్ అండ్ లాస్. ఓకేనమ్మా? సో ఇక్కడ మనము ప్రాఫిట్ అండ్ లాస్ తీసుకుంటే ఫస్ట్ మనము ప్రాఫిట్ తీసుకున్నాం. ప్రాఫిట్నే మనం ఏమనుకోవచ్చు అంటే గెయిన్ అని కూడా అంటారు. గెయిన్ అన్నా ప్రాఫిట్ అన్నా ఒకటే మీనింగ్. ఓకేనా? సో అదొకటి ఇదొకటి అనుకోవద్దు. గెయిన్ పర్సెంటేజ్ అన్నా ప్రాఫిట్ అన్నా ఒకటే. గెయిన్ అన్నా ప్రాఫిట్ అన్నా ఒకటే మీనింగ్ వస్తుంది. ఓకేనా? మనకి ఇప్పుడు ప్రాఫిట్ అంటే ఏంటి? లాభం. ఎలా వస్తుంది లాభం? సపోజ్ ఈ మార్కర్ ఉంది. ఈ మార్కర్ని షాప్లో అంటే హోల్సేల్ షాప్ ఉంటుంది కదా, ఆ హోల్సేల్ షాప్లో వాళ్ళు 7 రూపీస్కో 8 రూపీస్కో తీసుకొచ్చారనుకుందాం. 8 రూపీస్కి తీసుకొచ్చారనుకుందాం. 8 రూపీస్కి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ వేరే కొట్లలో ఉంటాయి కదా. సో హోల్సేల్ షాప్లో నుంచి 8 రూపీస్కి తీసుకొచ్చుకొని జనరల్గా ఒక వేరే కొట్లో వాళ్ళు, ఆ కొట్లో వాళ్ళు ఏం చేస్తారంటే 10 రూపీస్కి అమ్ముతారు. అంటే వాళ్ళు ఎన్ని రూపీస్ ఎక్స్ట్రా అమ్ముతున్నారు? 2 రూపీస్ ఎక్స్ట్రా అమ్ముతున్నారు. వాళ్ళు తెచ్చుకున్నదేమో ఏమవుతుంది? కాస్ట్ ప్రైస్ అవుతుంది. కాస్ట్ ప్రైస్. సో ఇప్పుడు మార్కెట్ హోల్సేల్లో మార్కర్ కాస్ట్ ఎంత? 8 రూపీస్. ఇది ఏమవుతుందంటే కాస్ట్ ప్రైస్ అవుతుంది. కాస్ట్ ప్రైస్. ఓకేనా? నెక్స్ట్ చిన్న చిన్న షాప్స్ ఉంటాయి కదా మన ఇంటి దగ్గర, వడ్డీ కొట్లు, చిన్న దుకాణాలు ఉంటాయి కదా, వాళ్ళ దగ్గర ఇదే మార్కెట్ ఎంత అంటే 10 రూపీస్. వాళ్ళు ఏం చేస్తారంటే 8 రూపీస్ తీసుకొచ్చుకొని 10 రూపీస్కి అమ్ముతారు. ఇదేంటి అంటే సెల్లింగ్ ప్రైస్. అమ్మడం కదా, కాబట్టి మనం ఏమంటామంటే సెల్లింగ్ ప్రైస్ అంటాం. క్లియర్ కదా? ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉందా, కాస్ట్ ప్రైస్ ఎక్కువ ఉందా? సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంది. అంటే అమ్మిన వెల ఎక్కువ ఉంది. వాళ్ళు కొనుక్కొచ్చుకున్న దానికంటే అమ్ముకున్నది ఎక్కువ, అంటే ఎక్స్ట్రా డబ్బులు వేసి అమ్మారు. అప్పుడు ఎక్స్ట్రా వచ్చినవన్నీ వీళ్ళకి ఏమవుతాయి? ప్రాఫిటే కదా. వెరీ గుడ్. వాళ్ళకి ఎక్స్ట్రా వచ్చిన డబ్బులు ఏమవుతాయి? ప్రాఫిట్ అవుతాయి. మరి ఆ ప్రాఫిట్ ఎలా వచ్చింది వాళ్ళకి అంటే సెల్లింగ్ ప్రైస్లో నుంచి కాస్ట్ ప్రైస్ని సబ్ట్రాక్షన్ చేశాడు. అంటే 10 రూపీస్లో నుంచి 8 రూపీస్ తీసేస్తే 2 రూపీస్ ప్రాఫిట్ అనమాట, గెయిన్. వాళ్ళకు 2 రూపీస్ గెయిన్ వచ్చింది వాళ్ళకి. సో మనకి ప్రాఫిట్ అనేది ఎలా వస్తుంది అని అంటే సెల్లింగ్ ప్రైస్లో నుంచి కాస్ట్ ప్రైస్ని సబ్ట్రాక్షన్ చేస్తే మనకు కావాల్సినటువంటి గెయిన్ వస్తుంది. ఓకేనా చిల్డ్రన్? సో మనకి ఇక్కడ గెయిన్ ఫార్ములా ఏమని రాసుకోవచ్చు అంటే ఫస్ట్ గెయిన్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. ఇది మనకు వచ్చేసినటువంటి గెయిన్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇక్కడ చూడండి, ఇదే ఫార్ములా తీసుకుందాం. ఈ ఫార్ములాలోనే P ఈజ్ ఈక్వల్ టు అదే గెయిన్ ఈజ్ ఈక్వల్ టు గెయిన్ అన్నా ప్రాఫిట్ అన్నా ఒకటే అని చెప్పాను కదా. సో గెయిన్ ఈజ్ ఈక్వల్ టు SP మైనస్ CP కదమ్మా షార్ట్కట్లో. ఇప్పుడు మనకు కావాల్సింది ఓన్లీ SPని. అప్పుడేం చేయాలి చెప్పండి? మనకు అవసరం లేనటువంటి CP ఇటువైపు పంపించామనుకో ఏమవుతుంది? SP ఈజ్ ఈక్వల్ గెయిన్ ప్లస్ CP లేదా CP ప్లస్ గెయిన్. అంటే కాస్ట్ ప్రైస్ని సెల్లింగ్ ప్రైస్ని కాస్ట్ ప్రైస్ని అలాగే వచ్చినటువంటి ప్రాఫిట్ని ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు కావాల్సినటువంటి SP వస్తుంది. దట్ మీన్స్ ఇందాక నేను మార్కర్ కొనుక్కున్నా కదా, ఆ మార్కర్ 2 రూపాయలు లాభం వచ్చింది. అలాగే నేను తెచ్చుకుంది 8 రూపాయలకి. మొత్తం ఎంత? 10 రూపాయలు. అంతే కదా? సో మనకి ఇంకొక ఫార్ములా దీని నుంచి ఎలా వస్తుంది? సెకండ్ ఫార్ములా SP ఈజ్ ఈక్వల్ కాస్ట్ ప్రైస్. SP అంటే మళ్ళీ ఏంటో అనుకునేది సెల్లింగ్ ప్రైస్ అనమాట. సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్
చెప్పాలి. కాస్ట్ ప్రైస్ ప్లస్ గెయిన్. కాస్ట్ ప్రైస్ ప్లస్ గెయిన్. ఓకేనా? సో సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ప్లస్ గెయిన్. ఈ రెండింటిని మనం యాడ్ చేస్తే మనకు కావాల్సినటువంటి సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. క్లియర్ కదా? రైట్. నెక్స్ట్ మనకి కావాల్సింది ఏంటి? కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఎలా వస్తుంది అని చూడండి. ఇక్కడ మనకి ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు సిపి మైనస్ సిపి ప్లస్ గెయిన్ అని చెప్పాను కదా. ఇప్పుడు మనకి కావాల్సినటువంటి సిపి అనుకోండి. సిపి ఈజ్ ఈక్వల్ మనకు కావాల్సిన ఓన్లీ సిపి, ఈ గెయిన్ అవసరం లేదు. అప్పుడు ఆ గెయిన్ ఇటువైపు తీసుకొస్తే ఏమవుతుంది? మైనస్ అవుతుంది. అంటే మనకి ఎంత కమ్ముకున్నాం? 10 రూపాయలకి అమ్ముకున్నాం. ఎంత లాభం వచ్చింది? 2 రూపాయలు లాభం వచ్చింది. ఆ రెండింటిలో నుంచి తీసేస్తే మనకు కావాల్సింది ఏంది? కొనుక్కొచ్చుకున్నది. ఎంత? 8 రూపాయలకి. అంతే కదా? రైట్. ఇప్పుడు మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు అని అంటే కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ సెల్లింగ్ ప్రైస్ మైనస్ గెయిన్. కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ సెల్లింగ్ ప్రైస్ మైనస్ గెయిన్. ఓకేనా? మీకు ఓన్లీ గెయిన్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ అనేది ఒక్కటి తెలిసినా చాలు. దీంట్లో నుంచి వీటిని మనం సబ్ట్రాక్షన్ చేసుకుంటే వస్తుంది. వీటికే షార్ట్ కట్లో చెప్తా చూడండి. జీ ఈజ్ ఈక్వల్ ఎస్పి మైనస్ సిపి. ఎస్పి ఈజ్ ఈక్వల్ సిపి ప్లస్ జీ. సిపి ఈజ్ ఈక్వల్ ఎస్పి మైనస్ జీ. ఎస్పి మైనస్ పి. పి అన్న జీ అన్న ఒకటే, ప్రాఫిట్ అన్న గెయిన్ అన్న ఒకటే. ఓకేనా? ఇవన్నీ షార్ట్ కట్లు అనమాట. వీటికి ఫుల్ ఫామ్స్ ఏమో పైన ఉన్నాయి, ఇవేమో షార్ట్ కట్లు. క్లియర్ కదా చిల్డ్రన్? నెక్స్ట్ ఇందులోనే మనకి ప్రాఫిట్ పర్సెంటేజ్ అని ఉంటుంది. ఇందాక మనం గెయిన్ పర్సెంటేజ్ కనుక్కున్నామే, అలాగే ఇక్కడ కూడా ప్రాఫిట్ పర్సెంటేజ్కి ఫార్ములా ఏంటంటే ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఓకేనా చిల్డ్రన్? ఇక్కడ మనకి ప్రాఫిట్ పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్ పి బై సిపి ఇంటూ 100. అది షార్ట్ కట్. సో మనకి గెయిన్ మీద ఈ 4 ఫార్ములాస్ ఉంటాయి అన్నమాట. గెయిన్ మీద మనకి గెయిన్, సెల్లింగ్ ప్రైస్, కాస్ట్ ప్రైస్, ప్రాఫిట్ పర్సెంట్, ఇవన్నీ ఫార్ములాసే. ఓకేనా? మీరేం చేస్తారంటే ప్రాఫిట్ అండ్ లాస్ అని సబ్ హెడ్డింగ్ పెట్టుకొని, మెయిన్ హెడ్డింగ్స్ ఏం కావు ఇవి, అంటే కొత్త చాప్టర్స్ అయితే కావు, సబ్ టాపిక్స్ అనమాట. మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తున్న చాప్టర్లోనే సబ్ టాపిక్స్. ఇందాక ఎస్టిమేషన్ ఫైండింగ్ డిస్కౌంట్ అని పెట్టుకున్నాం ఒకటి, ఆ తర్వాత ఎస్టిమేటింగ్ పర్సెంటేజ్ అని చెప్పుకున్నాం. ఇప్పుడు థర్డ్ సబ్ టాపిక్ ఏంటంటే ప్రాఫిట్ అండ్ లాస్. ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అనేది సబ్ టాపిక్ పెట్టుకొని అందులోనే మళ్ళీ గెయిన్ ఆర్ ప్రాఫిట్ అని మళ్ళీ ఇంకొక సబ్ టాపిక్ సబ్ సైడ్ హెడ్డింగ్ పెట్టేసుకొని ఈ ఫార్ములాస్ అన్ని నీట్గా రాసుకోండి. ఓకేనా చిల్డ్రన్? ప్రతిసారి మనం ఇట్లా ఫుల్ ఫామ్తో రాయడం పాసిబుల్ అవ్వదు కాబట్టి మీకు షార్ట్ కట్లో షార్ట్ చేసి చెప్పాను అనమాట. ఇవి గుర్తుపెట్టుకోవాలి మీరు. క్లియర్ కదా? రబ్ చేస్తున్నా. నెక్స్ట్ ఈ ప్రాఫిట్ అయిపోయింది, తర్వాత ఇంకోటి ఏముంది ప్రాఫిట్కి? ఆపోజిట్ లాస్. ప్రాఫిట్కి ఆపోజిట్ లాస్ అనమాట. ఓకేనా? లాస్. ఇప్పుడు ఈ లాస్ తీసుకుంటే లాస్కి కూడా మనము సపోజ్ ఇదే మార్కర్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం ఇందాకట్లాగానే. ఇప్పుడు హోల్సేల్ షాప్లో నేను ఇది 10 రూపీస్కి తీసుకొచ్చుకున్నాను. ఓకేనా? సో 10 రూపీస్కి తీసుకొచ్చుకుంటే ఈ 10 రూపీస్కి తీసుకొచ్చుకున్న మార్కర్ని ఎవరు తీసుకోవట్లేదు, 10 రూపాయలు తెచ్చుకున్నా, వామ్మో 10 రూపాయల, వామ్మో 10 రూపాయలు అంటున్నారు. అప్పుడు ఏం చేస్తున్నా, సరే ఎంతో కొంత తగ్గించిద్దాంలే అని చెప్పేసి సరే 8 రూపాయలు తీసుకోండి అని చెప్పేసి 8 రూపీస్కి ఇచ్చేస్తే అప్పుడేమవుతుంది, నాకు నేను 10 రూపీస్కి తీసుకొచ్చుకుంది 8 రూపీస్కి అమ్మేశాను. అప్పుడు ఎంత నాకు లాసు? 2 రూపీస్ లాస్. అంతే కదా?
నాకు ఎక్స్ట్రా 2 రూపీస్ పడుతున్నాయి కదా, నా అమౌంటే ఎక్స్ట్రా పడుతున్నాయి కాబట్టి నాకు లాస్ అన్నమాట. ఇంతకుముందు ఎక్స్ట్రా వేరే వాళ్ళ 2 రూపీస్ నాకు వచ్చినాయి కాబట్టి నాకు ప్రాఫిట్ వచ్చింది. ఇప్పుడు నా 2 రూపీసే ఎక్స్ట్రా పడ్డాయి కాబట్టి నాకు లాస్ అనమాట. సో ఇప్పుడు నీకు నేను చెప్పిన అర్థమైందా? నేను చెప్పిన ఎగ్జాంపుల్ లాస్లో ఏం చేశారు, కాస్ట్ ప్రైస్ ఏమో ఎక్కువ ఉంది, సెల్లింగ్ ప్రైస్ ఏమో తక్కువ ఉంది కదా చిల్డ్రన్. లాస్లో కొనుక్కున్నదేమో 10 రూపాయలకి, అమ్మిందేమో 8 రూపాయలకి, అందుకే నీకు లాస్ వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చెప్పొచ్చు, కాస్ట్ ప్రైస్ ఎక్కువ ఉండాలి, సెల్లింగ్ ప్రైస్ తక్కువ ఉండాలి. ఇందాకటి దాంట్లో సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉండాలి, కాస్ట్ ప్రైస్ తక్కువ ఉండాలి. సో ఇప్పుడు మనం లాస్ట్లో ఫస్ట్ ఫార్ములా లాగా ఏం చెప్పుకోవచ్చు అంటే, లాస్ ఈజ్ ఈక్వల్స్ కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్, కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా? దీనికి షార్ట్ కట్ ఏంటంటే ఎల్ ఈజ్ ఈక్వల్ సిపి మైనస్ ఎస్పి. ఇక్కడ సిపి గ్రేటర్ దాన్ ఎస్పి అన్నమాట. ఇందాక గెయిన్లో వచ్చేస్తే ఎస్పి గ్రేటర్ దాన్ సిపి. ఇందాక ఎస్పి ఎక్కువ ఉంటుంది, ఇప్పుడు సిపి ఎక్కువ ఉంటుంది. అది డిఫరెన్స్. లాస్ రావాలంటే కాస్ట్ ప్రైస్ ఎక్కువ ఉండాలి, గెయిన్ రావాలంటే ఎస్పి ఎక్కువ ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి అమ్మ మీరు. సో గెయిన్ అంటేనేమో ఎస్పి ఎక్కువ ఉండాలి, లాస్ అయితేనేమో సిపి ఎక్కువ ఉండాలి. సో ఇప్పుడు మనకి మళ్ళీ కాస్ట్ ప్రైస్ అడిగాడు అనుకో, అప్పుడు ఏం చేయాలి, కాస్ట్ ప్రైస్ అంటే ఈ సెల్లింగ్ ప్రైస్ అవసరం లేదు కదా, దాన్ని తీసుకొస్తే ఏమవుద్ది, ఎల్ ప్లస్ ఎస్పి ఈజ్ ఈక్వల్ సిపి. అంటే నువ్వు ఎంత కొనుక్కున్నావని అడిగాడు అనుకో, నాకు 2 రూపాయలు లాస్ వచ్చింది, 8 రూపాయలకి అమ్ముకున్నా, మొత్తం కలిపితే 10 రూపాయలు, అంటే 10 రూపాయలు కొనుక్కున్నాను. ఓకేనా? సో ఇప్పుడు మనకి సెకండ్ ఫార్ములా ఏమని రాసుకోవచ్చు, కాస్ట్ ప్రైస్, నీకు కావాల్సినటువంటి కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్స్ సెల్లింగ్ ప్రైస్ ప్లస్ లాస్. దీన్నే మనం షార్ట్కట్లో చెప్తే సిపి ఈజ్ ఈక్వల్ ఎస్పి ప్లస్ లాస్. ఓకేనా చిల్డ్రన్? గుడ్. నెక్స్ట్ థర్డ్ వన్ తీసుకుంటే సిపి కావాలి మనకి. అంటే సిపి వచ్చేసింది కదా, ఇప్పుడు ఎస్పి కావాలి. ఎస్పి కావాలంటే ఏం చేయాలి, మనకు ఓన్లీ ఎస్పీనే కావాలి. అప్పుడు ఏం చేయాలి, సిపిలో నుంచి లాస్ని మనం సబ్ట్రాక్షన్ చేయాలి. అంటే 10 రూపాయలకి కొనుక్కున్నావు, 2 రూపాయలు లాస్ వచ్చింది, ఎంత కమ్మిను, 8 రూపాయలు కమ్మిను, అంతే కదా. కాబట్టి మనము ఏమైనా రాసుకోవచ్చు, సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ కాస్ట్ ప్రైస్ మైనస్ లాస్. ఇక్కడ ఎస్పి ఈజ్ ఈక్వల్ సిపి మైనస్ లాస్. మళ్ళీ దీంట్లోనే మనకి లాస్ పర్సెంటేజ్ ఉంటుంది. లాస్ పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్ లాస్ బై కాస్ట్ ప్రైస్. ఇక్కడ కూడా మనం సిపినే వాడాలి. ఓకేనా? కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. మెయిన్ మనం కొనుక్కొచ్చుకునేది ఇంపార్టెంట్ మనకి. ఇక్కడ ఎంత కమ్మినం అనేది సంబంధం లేదు, కొనుక్కొచ్చుకున్న దాని మీదే అమ్మేది డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా? సో కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. దీనికి షార్ట్కట్లో ఎలా రాస్తాం, లాస్ పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్ లాస్ బై సిపి ఇంటూ 100. ఓకేనా చిల్డ్రన్? సో మనకి లాస్లో 4 ఫార్ములాస్ చెప్పాను, మళ్ళీ అలాగే గెయిన్లో 4 ఫార్ములాస్ చెప్పాను. నెక్స్ట్ డిస్కౌంట్లో 2 ఫార్ములాస్ చేశాను. టోటల్గా 10 ఫార్ములాస్ నేను ఈరోజు మీతోటి డిస్కస్ చేశాను. ఓకేనా చిల్డ్రన్? మీరు ఏం చేస్తారంటే ఈ 10 ఫార్ములాస్ని ఒక్కొక్కటి 2 టైమ్స్ లెక్క రాసి హోంవర్క్లో రాసి నాకు వాట్సాప్ చేయండి. అవి రైట్ ఆర్ రాంగ్ అనేది నేను మీకు చెక్ చేసి చెప్తాను. ఓకేనా చిల్డ్రన్? వీటి మీద ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. క్లియర్ కదమ్మా? నెక్స్ట్ క్లాస్ విల్ బి టుమారో. కంటిన్యూ. బాయ్ చిల్డ్రన్.